హాయ్ అండి అందరికీ. మన తిరుపతికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పలాయకొండలోని అభయ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించుకోవడానికి వచ్చేసాను. ఇక్కడ మరో ప్రత్యేకత ఏముందంటే, ఎవరైతే స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవాలి అనుకుంటారో వారి కోసం అయితే ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది. సో ఇక్కడ ఎల్లప్పుడూ స్వామివారు అభయ ముద్రలో దర్శనం ఇస్తారు అంటున్నారు. సో మనమైతే స్వామివారిని దర్శించుకునేదానికైతే వెళ్దాం. ఇదేనండి స్వామివారి యొక్క గుడి. ఈ గుడి నుంచి స్వామివారు ప్రథమంగా అందరికీ దర్శనం అయితే ఇస్తుంటారు. సో ఎందుకని ఇక్కడ స్వామివారు అభయ ముద్రలో దర్శనం ఇస్తారు, దానికి కారణం ఏంటి, ఇంకెక్కడా లేరా అంటారా? ఇక్కడ మాత్రమే ఉండదు. దానికి కారణం ఏంటో కూడా నేను చెప్తానండి. సో శ్రీ శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె అయిన శ్రీ పద్మావతి దేవి అమ్మవారిని నారాయణ వనమునందున పరిణయమాడి తిరుమలలో వకులమాత ఆశ్రమానికి వెళుతూ మధ్యలో యోగుల పర్వతం మీద శ్రీ సిద్ధేశ్వర మహర్షి తపస్సు చూశారు. ఆ మహర్షి భక్తిని గమనించిన స్వామివారు నేను నీకు అభయం ఇస్తూ దర్శనం ఇస్తాను అని చెప్పారట. అందువల్ల ఇక్కడ స్వామివారు ఎప్పుడు అభయ ముద్రలోనూ దర్శనం ఇస్తారని ఆలయ చరిత్ర చెబుతుంది. అందుకే ఎవరు ఇక్కడికి వచ్చి కోరికలు కోరినా తప్పక నెరవేరుతాయని స్వామివారి అభయం ఉంటుందని భక్తుల నమ్మకం. సో ఇదేనండి స్వామివారిని దర్శించుకునే దానికి వెళ్ళి క్యూ లైన్. సో మొబైల్స్ అయితే లోపలికి అలో చేయడం లేదు కాబట్టి నేను స్వామివారిని మీకు చూపించడం లేదు. సో స్వామివారిని చూపించడం లేదు కాబట్టి చుట్టుపక్కల ప్రదేశాలను అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ కొత్తగా అయితే యాగశాలను నిర్మిస్తున్నట్టున్నారు. ఇంకా వెనుక భాగానికి వచ్చేసేవరకే ఒక పక్క పద్మావతి అమ్మవారిని, ఇంకొక పక్క ఆండాల అమ్మవారితో స్వామివారు చాలా అందంగా దర్శనం అయితే ఇస్తున్నారు. ఎవరైతే దర్శనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకొని ప్రసాదాలు అయితే తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇక్కడ ప్రసాదాలు కూడా లభిస్తున్నాయి. సో ఉచిత ప్రసాదంతో పాటు ఆ స్వామివారి ప్రత్యేకమైన లడ్డు ప్రసాదంగా అయితే దొరుకుతుంది. మరో ముఖ్యమైన విషయం అండి, ఇక్కడైతే లడ్డూలు తీసుకునే దానికి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేయటం లేదు. సో ఖచ్చితంగా మీరు చేతికి మనీ తీసుకుని వచ్చి మాత్రమే లడ్డూలు అయితే తీసుకోవచ్చు. ఇంకా స్వామివారి విషయానికి వస్తే 2 కళ్ళు అయితే సరిపోవడం లేదండి. ఆ దివ్య రూపంని చూడడానికి ఎంత చూసినా తని తీరడం లేదు. పరమాత్ముని నాకు చాలా మనసు ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా అభయ వెంకటేశ్వర స్వామి వచ్చి ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను.